Hi, very good morning to everybody. This is your డాక్టర్ సురేష్ నల్ల. ఈరోజు నేనేం చెప్పబోతున్నానంటే, అసలు నేచర్ అంటే ఏంటి? అది మనకి ఎలా సహాయం చేస్తుంది? ఈ కొత్త కాన్సెప్ట్ ఏంటి? అని అందరూ మీరు ఆశ్చర్యపోయే విధంగా నాకు జరిగిన వాస్తవ ఘటనలను మాత్రమే నేను చర్చించాలనుకుంటున్నా మీతో అందరితో. సో, మనం డైరెక్ట్‌గా రియల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. నేను దాదాపుగా 2018, 19 ప్రాంతంలో కర్నూల్ ప్రాంతం చిన్నటేకూరు మ్యాగ్నెట్ గురుకుల పాఠశాల జాయిన్ అయిన తరువాత అప్పుడే కొత్తగా అక్కడ టీచర్స్ని అపాయింట్ చేయడం జరిగిందనమాట. అందులో ఒక టీచర్ ఏం చెప్తారంటే ఆయన, అమ్మ మనం కష్టపడాలి, నేచర్ మనకు సహాయం చేస్తుంది, అమ్మ ఏదైనా గట్టిగా అనుకుంటే అవుతుంది. ఏంటి ప్రతిసారి ఇలాగే చెప్తున్నాడినా, చేదస్తమా ఏంటి అనుకునేవాడిని. కానీ ఒకరోజు ఎందుకో చూద్దాం, ఈయన చెప్పింది ట్రై చేద్దాం, మనకేమైనా యూజ్ ఉంటుందేమో అని అనుకున్నా. ఆ రోజు నా జీవితం మలుపు తిరగడం మొదలైంది. అంత కొత్తగా ఏదో నాకేదో హెల్ప్ చేస్తుంది, నాకేదో సాయం చేస్తుంది, నాకేదో చెప్తుంది, నేర్పిస్తుంది అని అనిపించడం మొదలుపెట్టింది. పంచభూతాలు, గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం, ఈ 5 కూడా మనకి ఎల్లప్పుడూ సాయం చేస్తాయి. కాకపోతే అజ్ఞానంగా ఉన్న మన మానసిక ఎదుగుదల అనేది ఎప్పుడైతే ఈ పంచభూతాలను చూడటం మానేస్తుందో, వాటిని అవి ఇచ్చే ఆ సిగ్నల్స్ని అయితే కానీ పట్టించుకోవటం మానేస్తుందో, మానవునికి అసలు సంతోషకరమైన లైఫ్ అనేది లేకపోవడం జరుగుతుంది. ఓకే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆయన నూరు పోసిన కాన్సెప్ట్ ఈరోజు ఒక మనిషిని డాక్టర్ చేసింది. ఈరోజు ఆ డాక్టర్ మీతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఆయన చెప్పకపోయి ఉంటే ఈరోజు నేను మీకు ఇలా చెప్పేవాడిని కాదేమో, ఖచ్చితంగా. కాబట్టి నేను నమ్మిన ఏదైతే సిద్ధాంతం ఉందో, ఆయన నాకు చెప్పిన సిద్ధాంతం, అది మీరందరూ కూడా నమ్మాలి. మీ జీవితాల్లో కూడా మంచి బంగారు భవిష్యత్తుగా మారాలి, సుఖ సంతోషాలతో మీ జీవితం అంతా నిండిపోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ప్రియమైన సురేష్ నల్లగా అందుకే ఇక్కడ అవతరించాను. కాబట్టి ప్రతిరోజు ఒక్కొక్క స్టోరీ నా జీవితంలో జరిగిందేంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే నేను వచ్చాను. నాకు మనీ కోసము లేకపోతే ఇంకొకటి టార్గెట్స్ కోసం ఇది చేయటం లేదు. ఓకే, నాకు తెలిసిన కాన్సెప్ట్, నేను అనుభవించింది, నాకు వచ్చిన విజయం ఏదైతే ఉందో అది మీకు కూడా రావాలి, మీరు కూడా దాన్ని ఫీల్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఇదంతా చెప్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ స్టోరీతో కలుద్దాం. స్టోరీ టు బి కంటిన్యూడ్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.